ఈరోజు మన వాక్య వర్తమాన ధ్యానాంశం, ప్రక్క నుండి రక్తము. సైనికులలో ఒకడు ఈటుతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ప్రక్కలు అనునవి అతి ప్రాముఖ్యమైన భాగము, ప్రేమ అనురాగములకు తగిన స్థలము. ప్రక్కటెముకలు మానవుని హృదయము చుట్టూ సంరక్షణ వలయం వలె ఉన్నవి. సైనికుడు ప్రక్కలో పొడవగా కారిన రక్తము ద్వారా క్రీస్తు తన పెండ్లి కుమార్తె సంఘమును కొనెను అనునది బైబిలు పండితుల అభిప్రాయము. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనం. ఆదాము ప్రక్కటెముకలలో ఒక దారిని తీసి దేవుడు హవ్వను నిర్మించెను అనునది నిజము. ఒకవైపు ఆదాము ప్రక్కటెముక, మరోవైపు సిలువలో వేలాడుచుండగా క్రీస్తు ప్రక్క నుండి కారిన రక్తము. ఆనాడు ఆదాము అవ్వ, నేడు క్రీస్తు సంఘము. ఆదామునకు గాఢనిద్ర కలగజేసి ప్రక్కటెముకను దేవుడు తీసెను. క్రీస్తు సిలువలో మరణించినప్పటికీ సైనికుడు బల్లెముతో ప్రక్కలో పొడిచెను. భార్యాభర్తల మధ్య గల బంధుత్వమును గూర్చి ఆయా కోణములలో పరిశీలించుచున్న అపోస్తులుడైన పౌలు తుదకు ఇలాగూ ముగించుచున్నాడు: ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఎఫెసీ పత్రిక 5:32. సంఘము శరీరం వలె ఉన్నది, క్రీస్తు శరీరమునకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు ఎలాగూ పరిపూర్ణమై ఉన్నాడో ఆ ప్రకారమే సంఘము పరిపూర్ణమై ఉండవలెను. అనగా డాగు, మచ్చ, ముడత మరి అట్టిది ఏదీ లేని పెళ్లి కుమార్తెగా ఉండవలెను. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తును సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని అని వ్రాయచ్చు. అన్యజనులకు అపోస్తుడైన పౌలు సంఘమును సిద్ధపరుచున్నాడు. సంపూర్ణులగుటకు సాగిపోవుట మన కర్తవ్యము. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. దిగువ 2 వాక్యములను తరచుగా జ్ఞాపకము చేసుకునవలను. నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండవలను. ప్రకటన 22:11. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనక ఆయన పోలియుందుము. 1 యోహాను 3వ అధ్యాయము 2వ వచనం. దేవుని బిడ్డలారా, అనుదినము కల్వరి శిలువ ఎదుట నిలవబడండి. ఆయన ప్రక్క నుండి కారుచున్న రక్తము మిమ్మల్ని పరిశుద్ధపరిచి పెళ్లి కుమార్తెగా తీర్చిదిద్దునుగాక. ప్రకటన 21:2లో తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దకు దిగి వచ్చుట చూచి తిని. దేవుడు ఈ దినవాక్యమును దేవుడు దీవించును గాక. ఆమేన్.